ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. ఎన్నిటి చక్కజేసితివి ఎట్లు రుణమును తీర్చుకొందు. జగన్మాత ఎన్నిటి చక్కజేసితివి ఎట్లు రుణమును తీర్చుకొందు. నీ ఎన్నిక రాణి ముత్యమని ఇల్లు సమస్తము చాటుచుండే. నేనేమిటి నీదయ ఇట్టులున్నది ఘనీభవదాకృతి దాల్చియున్న దేవీదయ ఇట్టులుండక కవిత్వం ఓలె సుధలు స్రవించునా అని అమ్మవారి పట్ల కొంచెం బాధతో కోపంతో మాట్లాడారు. ఇవాళ ఏమిటి ఎన్నిటి చక్క చేసావమ్మా, ఎలా రుణం తీర్చుకోనని మాట్లాడుతున్నారంటే ఎప్పుడు అనుభవాలు అప్పుడవే. ఏ అనుభవమైనా భగవంతుడితో పంచుకోవడమే భక్తి. ఏ అనుభవం కలిగిన కోపమో బాధో రాగమో ద్వేషమో అసూయో ఏదైనా కానివ్వండి, అది భగవంతుడితో పంచుకుంటే భక్తి అవుతుంది. మనుషులతో పంచుకుంటే గొడవ అయిపోతుంది. కొన్ని ఏదో రక్తి కావచ్చు, కొన్ని విరక్తి కావచ్చు, రకరకాలు అవుతాయి. భగవంతుడితో పంచుకున్నాం అనుకోండి, నదీనాం సాగరో గతి. ఆ పంచుకోవడానికి మౌనాన్ని మించిన భాష లేదు. సరే, మా బోటిగాడు మౌనంగా ఉండలేడు కాబట్టి కవిత్వం రూపంలో పంచుకుంటారు. అది 10 మందికి ఉపయోగపడుతుంది. ఇలా పంచుకోవచ్చు. ఎంత బాగు చేసావమ్మా జీవితాన్ని, కనిపించలేదని బాధపడ్డాం. అంతకంటే ఏముంది, వేరే సమస్య ఏముంది? భగవద్ దర్శనం దొరకకపోవడం తప్పితే ఏ సమస్య లేదు నాకు జీవితంలో. అదొక్కటే సమస్య. అది దొరకలేదు, దొరుకుతుందని నిర్వచించడానికి మనం ఇవ్వడం, దొరుకుతుండే ప్రపంచం అంతా భగవంతుడు ఏం చెబుతుంటే మనం చూడగలగాలి. అంతకంటే ఉంది. అయినా ప్రత్యక్ష దర్శనం కాలేదని ఒకటి అనిపిస్తుంది కదా, అందుకని అన్నాం. కానీ కనిపించకపోయావు కానీ ఎంత జీవితాన్ని బాగు చేసావమ్మా. ఎన్నిటి చక్కజేసితివి ఎట్లు రుణమును తీర్చుకొందు. నీ ఎన్నిక ఆణి ముత్యమని ఇల్లు సమస్తము చాటుచుండే. నీ ఎన్నిక ఆణి ముత్యమని ఇల్లు సమస్తము చాటుచుండే. సంపన్నత తృప్తి గౌరవము భద్రత సర్వసమత్వభావమున్. సంపన్నత తృప్తి గౌరవము భద్రత సర్వసమత్వభావమున్. అన్నిటికన్నా త్వత్పద విహార సమృద్ధిను సంగినావుగా. త్వత్పద విహార సమృద్ధిను సంగినావుగా. సంపన్నుని చేసావు తల్లి, తృప్తినిచ్చావు, అది గొప్ప సంపద. లేకపోతే ఎంత సంపన్నుడని అనిపించదు. గౌరవం కలిగించావు 10 మందిలో, గొప్ప భద్రత కల్పిస్తున్నావు. ఎంత సురక్షితంగా ఉన్నావు, హాయిగా, ఎంత ఖచ్చితంగా ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నా సరే హాయిగా సురక్షితంగా ఉన్నావు. ఏమీ చింతలేదు, ఎవరి పట్ల భయం లేదు, ఎవరికి భయపడే పని లేదు. సంపన్నత తృప్తి గౌరవము భద్రత సర్వసమత్వభావము, ఇది చాలా ముఖ్యం. అసలు సొంత వాళ్ళు పరాయి వాళ్ళనే భేదమే కనపడడం లేదు. అంతా ఒకలాగే, అంతా సొంత వాళ్ళే. ఆత్మగతంగా అయితే అంతా పరాయి వాళ్ళే, లౌకికంగా అయితే అంతా సొంతమే. ఇందులో సొంత మనుషులు పరాయి మనుషులు అనే భేదమే కనపడదు. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ అప్పుడు చాలా ఆనందంగా ఉంటాం. ఎక్కడ ఆపదొచ్చినా మనం స్పందిస్తాం. ఎవరు సంపాదించుకుని ఎవరు సుఖంగా ఎవరు ఆనందంగా ఉన్నా మనం ఆనందిస్తాం. అప్పుడు మన ఆనందానికి కొదవే లేదు. మనకి మాత్రమే రావాలి, ఇంకోరికి రావద్దు అనుకోవడం వల్ల దుఃఖాలు వస్తున్నాయి. కానీ ఎవరికి వచ్చినా మనదే అనుకున్నాక దుఃఖం ఎందుకు ఉంటుందండి? ఆనందం తప్ప. అన్నిటికన్నా వీటన్నిటికీ మూలం గుర్తుపెట్టుకోవాలి. త్వత్పద విహార సమృద్ధిలో సంగినావుగా. నీ పాదముల యందు విహరించేటువంటి సమృద్ధమైన సంపద ఇచ్చావమ్మా. నిన్ను మర్చిపోకుండా చేసావు, ఇంకేం కావాలి? అలాగే అమ్మవారికి నమస్కారం చేస్తూ విచ్చుకున్న పువ్వులు లాంటి మాటల్ని గుచ్చుకున్న ముళ్ళ లాంటి మాటల్ని సమానంగా తీసుకోగలిగే ధైర్యాన్ని మనకి ప్రసాదిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1489వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. కలియుగంలో మనకి చాలా ఉపయోగపడే విషయం. వర్ణాశ్రమ ధర్మాలంటారు, బాగానే ఉంది, వినడానికి చాలా గొప్పగా ఉంది. కానీ ప్రతి వర్ణం వారు ఆ వర్ణ ధర్మాన్నే పాటించడం వీలవుతుందా? అతి ప్రాచీన కాలంలో మాత్రం
వర్ణ సంకరం ధర్మ సంకరం ఏర్పడిన సందర్భాలు లేవా? కొద్దిగా కావచ్చు. ఉన్నాయా లేవా? ఇవాళ కాస్త ఎక్కువ అవ్వచ్చు. మరి ఇది మహాపాపమేనా? దీనికి నిష్కృతి లేదా? పొట్ట గడవకపోతే పరుల వృత్తులు కూడా చేపట్టవచ్చయ్యా, కానీ నీచ కార్యాలు మాత్రం చేయకూడదన్నాడు. మన సంస్కృతిలో ధర్మశాస్త్రాల్లో గొప్పదనమే ఇదండి. ఎప్పుడు మనిషి బలాన్ని కాదు, బలహీనతను కూడా అర్థం చేసుకున్న ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి. వీళ్ళు ఉండలేరు, కలియుగం, రకరకాలు బుద్ధులు మారిపోతున్నాయి, ఉండలేరు. పోన్లే ఇలా కూడా చేద్దాం, ఇలా కూడా చెబుదాం, పోనీ అలా అయినా ఉంటారేమో. అందుకని ధర్మాన్ని ఆచరించమంటే ప్రతి చోట ఆచరించలేదు, కానీ అంచేతన పోనీ దేవతా స్తోత్రాలు పూజలు అవి చేయమని చెబుదాం, పారాయణలు చేయమని చెబుదాం, దాని ద్వారా నేర్చుకుంటారేమో అని మనకు అవకాశం ఇచ్చారు. మనం ఇక పారాయణ పరమధర్మం అంటే నమశివాయ. పారాయణ ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, అది మానేసేసి పారాయణ చాలండి. అప్పుడు ఏం చేస్తారు? పారాయణ చేసి నేను ధర్మాత్ముడిని పూజ కొట్టేస్తాడు, బయట చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మొత్తం ముంచేస్తాడు. కొంతమంది ఆ పారాయణ కూడా చేయడు, పెద్ద బొట్టు ఎట్టేస్తారు. పారాయణ వాళ్ళు చేసి పెట్టిన బొట్టు, పారాయణ అనంతరం పెట్టే బొట్టు ఉంది, జీవితాంతం పెట్టేస్తాడు. అప్పుడు జనానికి నామాలు ఎట్టేస్తాడు. ఈ బాహ్యాడంబరాలు బాహ్యాచారాలని మనం నమ్మితే జరిగే ప్రమాదమే ఇది. కానీ భారతీయ సంస్కృతి ఎంత గొప్పదంటే, కఠినమైన నిబంధనలు పెట్టి మీరు ఆచరించి తీరాలి లేకపోతే నరకమని భయపెట్టదండి. హిందూ ధర్మంలో ఉండే విశాలత ఇది, కానీ దాన్ని మనం లోకు చేయకూడదు. అలా భయపడితేనే బాగుంటుందిరా సమాజం అనే ఆలోచనలు ఈ మధ్యన వస్తున్నాయి అనిపిస్తుంది మరి పరిస్థితులను బట్టి. కానీ ఎప్పుడూ వైదిక ధర్మం అలా చేయదు. ఇది సువిశాలమైనటువంటి భారతీయ సంస్కృతి, అందరి యోగక్షేమాలు దృష్టిలో పెట్టుకుని నిర్మాణమైనటువంటి వ్యవహారం. ఏదో ఒక వర్గానికి ప్రయోజనం చేయడం దీనికి లక్ష్యం కాదు. అందుకే ఒక్కోసారి ధర్మరాజా, పొట్ట గడవకపోవడం వల్ల ఇతర వృత్తులు చేపట్టాల్సి వస్తుందే, తప్పు లేదు. ఒక్కోసారి ఒకే వృత్తిలో పోటీ ఏర్పడితే అందరికీ ఇబ్బంది. సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర నేను చూసి ఆశ్చర్యపోతా. చెప్పుల దుకాణాలు 10, 12 ఉంటాయి వరుసగా, అందరికీ బేరాలు ఎక్కడ వస్తాయండి? బంగారం షాపులు అంతే, ఒక్కచోటే మొత్తం. గోల్డ్ మార్కెట్ అని భద్రతగా పెడతారు. గోల్డ్ మార్కెట్లో ఉంటాయేమో బహుశా బేరాలు, అయితే రోజుకు ఒక్క నగ అమ్ముడైనా వారికి చాలేమో. చెప్పుల దుకాణం అలాంటిది కాదే.